రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3 కొన్నాక నేను లిటరల్లీ ఇలాగే ఫీల్ అయ్యాను. అస్సలు ఆసమ్ ఎక్స్‌పీరియన్స్ అసలు మామూలుగా కాదు. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్‌కి. ఈరోజు వీడియో వచ్చేసప్పటికి మనం రియల్‌మీ నుంచి రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3 అనేది రివ్యూ చూడబోతున్నాం. ఇందులో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3 తీసుకోవడానికి గల 3 మెయిన్ రీజన్స్ ఏంటో చెప్పు. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం వాచ్ చేస్తా. అంతేనా? 13.6 mm డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్స్ అండ్ అలాగే 30 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ANC అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 40 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3లో మనకి లుక్స్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ అయితే స్టన్నింగ్ అనమాట. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది సిలికాన్ మెటీరియల్తో ఇచ్చారు. సిలికాన్ మెటీరియల్ మనకి అలాగే ఇది ఓన్లీ 30.1 గ్రామ్స్తో ఇవ్వడం అనేది జరిగింది. 30.1 గ్రామ్స్ కాబట్టి 30 గ్రాములు కాబట్టి మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డిజైన్ చూసుకుంటే మనం ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ ఇచ్చి కట్స్ అయితే ఇచ్చారు. కట్స్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది. అండ్ అలాగే మనకి రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ప్లే పాజ్ బటన్ అలా ఇచ్చారు. అండ్ అలాగే అక్కడే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ఇచ్చారు. 30 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా ఇచ్చారు. అలాగే మనకి రైట్ సైడే మైక్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని వేర్ చేసినప్పుడు అయితే కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ టిప్స్ వచ్చేసి మనకి 3 టిప్స్ ఇస్తారనమాట. ఒకటి స్మాల్, మీడియం అండ్ అలాగే లార్జ్. మీడియం అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3లో 13.6 mm డైనమిక్ డ్రైవర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దట్ వాస్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. 13.6 mm డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్స్ అనేది ఇచ్చారు. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. మనకి బాస్ అయితే అది కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ బీజిఎం మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ వినేటప్పుడు దట్ వాజ్ ఆ వోకల్స్ అనేది అది నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకి ఇంటేనే తెలిసిద్ది. చాలా క్లారిటీ అండ్ క్లియర్ అనమాట. క్లియర్ వోకల్స్ తోటి ఇచ్చారు వీళ్ళు. చాలా బాగా డిజైన్ చేశారు. 13.6 mm కాబట్టి మనకి బాస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు మనం. అండ్ అలాగే మనం ఈ కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మనం ఇయర్లో పెట్టుకున్నప్పుడు ఆ కంఫర్ట్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అనమాట. రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3కి ఇన్స్టెంట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకి ఫిజికల్ బటన్ అనేది ఉండదు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. జస్ట్ మనం ఇలా ఓపెన్ చేస్తే ఆన్ అయిపోతాయి. మళ్ళీ ఇలా కలిపేస్తే ఆఫ్ అయిపోయినట్టే. మనకి ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్తో ఇవ్వడం వల్ల మనకి చాలా అంటే చాలా ఫాస్ట్గా మనం ఓపెన్ చేసింది కానీ కనెక్ట్ అయిపోద్ది. వైర్‌లెస్ 3లో చూసుకుంటే 360 డిగ్రీ స్పెషల్ ఆడియో అనేది ఇచ్చారు. స్పెషల్ ఆడియో ఆన్ చేసుకున్నప్పుడు మనకి లేయర్స్ అనేది ఎక్కువ ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. స్పెషల్ ఆడియో ఆఫ్లో పెట్టుకుంటే మనకు ఓన్లీ బోత్ సైడ్ నుంచే మనకి మ్యూజిక్ అనేది వినిపించడం అనేది జరుగుతుంది. స్పెషల్ ఆడియో ఆన్ చేసుకుంటే మనకి 360 డిగ్రీస్ నుంచి మనకి ఒకటే లెవెల్ సౌండ్ అనేది మనకి ఫీల్ అవ్వచ్చు మనం. అది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు 360 డిగ్రీ స్పెషల్ ఆడియో అనేది ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే దానికి నేను ఫ్యాన్ అయిపోయా, అంత బాగుంది. ఇన్స్టెంట్ ఛార్జ్ అనేది ఇచ్చారు. 10 minutes ఛార్జ్ చేస్తే 25 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓవరాల్ మనకి ఇది 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ మ్యూజిక్ టైం అనేది జరుగుతుంది. దానికి గాను వీళ్ళు 50 minutes ఛార్జ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు మనం. ప్లస్ 3లో చూసుకుంటే మనకి ఇంకొక మెయిన్ రీజన్ మనం దీన్ని కొనడానికి గల కారణం 30 డెసిబెల్స్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మనం ట్రావెలింగ్ చేసేటప్పుడైనా లేకపోతే బయటకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడైనా లేదా మన చుట్టుపక్కల నాయిస్ ఉన్నా లేదా మాట్లాడుకుంటున్నా ఏమన్నా చిన్న చిన్న శబ్దాలు ఏమైనా ఉన్నా కానీ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం ఆన్ చేసుకున్నా కానీ మన చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ సౌండ్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి 30 డెసిబెల్స్ వరకు. సో దట్ మనకి మేజర్గా మ్యూజిక్ వినేటప్పుడు మనకి ఏ నాయిస్ లేకుండా పక్కన చుట్టుపక్కల ఏ నాయిస్లు రాకుండా ఉండడానికి అది ఆన్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది మనకి వినడానికి. థ్యాంక్స్ టు ద 30 డెసిబెల్స్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విత్ రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 3లో ఇది ఇంక్లూడ్ చేయడం అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్. డ్యూయల్ డివైస్ కనెక్షన్తో కూడా రావడం అనేది జరిగింది. సీమ్లెస్గా స్విచ్ చేసుకోవచ్చు 2 phones ఎట్ ఏ టైం మనకి డ్యూయల్ డివైస్ కనెక్షన్తో. వైర్‌లెస్ 3లో చూసుకున్నైతే గేమింగ్ లవర్స్కి అయితే ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 45 milliseconds ఆఫ్ అల్ట్రాలో లేటెన్సీతో తీసుకొచ్చారనమాట. సో దట్ మనం గేమ్స్ ఆడేటప్పుడు పబ్జీ అయినా కానివ్వండి, ఫ్రీ ఫైర్ అయినా కానివ్వండి మనకి ల్యాగ్ అనేది మనకి ఇందులో కనిపించదు. చాలా చాలా డీసెన్సీ అనమాట. 45 milliseconds ఆఫ్ అల్ట్రాలో లేటెన్సీ అయితే మనకు గేమ్స్ ఆడుకునేటప్పుడు సో దట్ మనం షూట్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ సింక్ అయితే అయ్యిద్ది అనమాట మనకి. సో దట్ ఎక్కడ కూడా ల్యాగ్ అనేది కనిపించదు మనకి అంతలా. సో దట్ ఇట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ గుడ్ అని చెప్పుకోవాలి. +3 బ్లూటూత్ 5.3తో రావడం అయితే జరుగుతుందనమాట. సో దట్ గేమింగ్ లవర్స్కి అల్ట్రాలో లేటెన్సీ కూడా ఇచ్చారు కాబట్టి 45 milliseconds ఆఫ్ అల్ట్రాలో లేటెన్సీ విత్
ప్లస్ బ్లూటూత్ 5.3 రెండు కాంబినేషన్కి అసలు ఇంకా ల్యాగ్ అనేది ఉండదు. సో దట్ ఇట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవాలి. మనకి నాయిస్ కంట్రోల్లో మనకి మోడ్ స్విచ్చింగ్ అనే ఆప్షన్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. అందులో మనం ప్రిఫరెన్సెస్ని సెట్ చేసుకోవచ్చు. సో దట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదా ఆఫ్ లేదా ట్రాన్స్పరెన్సీ ఈ మూడింటికి మనం స్విచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ నాకు నచ్చేది ఇదే. రియల్మీ లింక్లో మనకు యాప్లో చూసుకుంటే మనం రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంది. మనకి 4 ప్రీసెట్స్ అనేవి ఇస్తారనమాట. మనకి సెరెనేడ్ అండ్ అలాగే ఒరిజినల్ సౌండ్ అలాంటి ప్యూర్ బాస్ అండ్ అలాగే డీప్ బాస్ ఈ 4 మనం స్విచ్ చేసుకోవచ్చు. ప్యూర్ బాస్నే ప్రిఫర్ చేస్తాను. బాస్ అయితే ఎక్కువ. డైనమిక్ బాస్ ఎప్పుడైతే మనం ఆన్ చేసుకుంటామో మనకైతే -5 అండ్ అలాగే +5 రెండు కనిపిస్తాయి మనకి బాస్కి అనమాట. సో దట్ బాస్ మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం సెట్ చేసుకోవడానికి. అండ్ అలాగే కింద వాల్యూమ్ ఎన్హాన్సర్. సో దట్ వాల్యూమ్ ఎన్హాన్సర్ ఏదైతే ఉందో దద్దరిల్లిపోద్ది అనమాట. మనకు మామూలుగా కాదు. వాల్యూమ్ ఎన్హాన్సర్ ఏదైతే ఉందో దయచేసి వాల్యూమ్ ఎన్హాన్సర్ వాడకండి. అది చాలా లౌడ్. నేను ఒకసారి పెట్టుకొని విన్నాను. చాలా అంటే చాలా లౌడ్ అనమాట. చాలా ఎక్కువ సౌండ్ అనేది అది ప్రొడ్యూస్ చేసిద్ది బడ్స్కి. చాలా పవర్ఫుల్ అనమాట ఈ బడ్స్ అనేది. నేను అంత ఉంటుందని అనుకోలేదు. వాల్యూమ్ ఎన్హాన్సర్ ఎప్పుడైతే మనం ఆన్ చేసుకుంటామో మనకి లిజనింగ్ టు ఆడియో అట్ హై వాల్యూమ్ మే డ్యామేజ్ యువర్ హియరింగ్ అని చెప్పేసి మనకు ఒక వార్నింగ్ పాపప్ అయితే వచ్చింది. నిజంగానే మనం వాల్యూమ్ ఎన్హాన్సర్ ఎప్పుడైతే ఆన్ చేసి మనం పెట్టుకుంటామో సౌండ్ అనేది అసలు దద్దరిల్లిపోద్ది. మనకి సౌండ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసిద్ది. సో దట్ నార్మల్గా కన్నా ఇది ఒక 5 టైమ్స్ ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్గానే ఒక 100లో పెట్టుకుంటే ఎంతైతే వస్తుందో వాల్యూమ్ ఎన్హాన్సర్ని పెట్టి మనం ఆన్ చేసి మనం వినేటప్పుడు ఎప్పుడైతే పెట్టుకొని వింటామో అప్పుడైతే 5x అనమాట. ఇంకా అసలు దానికి తట్టుకోలేము. ప్లీజ్ దయచేసి ఒకవేళ మీరు తీసుకున్నా కానీ వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఆన్ చేసుకొని మాత్రం వినొద్దు. వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆఫ్ చేసుకొని వినండి. దాని కింద గేమ్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా 45 మిల్లీ సెకండ్స్ ఆఫ్ అల్ట్రాలో లేటెన్సీతో వీళ్ళు తీసుకొచ్చారు. ఫైండ్ మై ఫోన్ అనేది ఉంటుంది. అది ఆన్ చేసుకుంటే సో దట్ మనం ఎక్కడ పెట్టినప్పుడు కూడా మనం ఒక మిడిల్ బటన్ ఏదైతే ఉందో ప్లే పాజ్ బటన్ ఏదైతే ఉందో మనకి ఆ బటన్ మనం 4 టైమ్స్ అనేది కంటిన్యూగా మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్ అనేది రింగ్ అవుతుంది. అండ్ గెస్చర్ ఆపరేషన్స్ అనమాట. మనకి గేమ్ మోడ్ ఎలా ఆన్ చేయాలి అండ్ అలాగే గెస్చర్ ఆపరేషన్స్ ప్లేబ్యాక్ ప్రీవియస్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ అండ్ అలాగే అవన్నీ కూడా గెస్చర్ ఆపరేషన్స్ అన్నీ అందులో ఉంటాయి. సో దట్ ఈ రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అనేది 1800 లోపు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 1700, 1800, 16.5 ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 లైక్ మనకి ఇన్స్టెంట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్, డ్యూయల్ డివైస్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పేరింగ్, 30 డెసిబెల్స్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 13.6 mm డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్స్ అండ్ అలాగే స్పెషల్ ఆడియో అండ్ గేమ్ మోడ్ అల్ట్రాలో లేటెన్సీ 45 మిల్లీ సెకండ్స్ ఆఫ్ అల్ట్రాలో లేటెన్సీ అండ్ 40 hours ఆఫ్ మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం, బ్యాటరీ అండ్ అలాగే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనకి 1800లో రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో దట్ 1800లో మనకి ఇంత మంచి బడ్స్ అనేది తీసుకురావడం నాకైతే 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయడమే. అంత బాగుందనమాట. అంత నచ్చింది. సో దట్ ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.